పని సరిగ్గా చెయ్యి, లేదా ఫోన్ చేసి 2 పనులు పీకేస్తాను. పనితో పాటు ఎన్నో పీకేశారు. ఎందుకంటే మీరు పెద్ద పుడింగి. ఏంటి? సారీ మేడం, ఐ డ్రాప్స్ వేస్తాను. అనుకోండి అనుకోండి అనుకుని అలా పైకి చూడండి. ఒక మనిషికి జీవితంలో కళ్ళు అనేది చాలా ముఖ్యం. అరే అవునే, మూసుకొని ముందు వెయ్యి. ఓకే ఓకే మేడం, వేస్తాను వేస్తాను. ఓకే ఓకే, ఎస్. ఎక్స్క్యూజ్ మీ మేడం, రెస్ట్ రూమ్ ఎక్కడుంది? ఏమిటి, నన్ను సగంలో వదిలేసి నువ్వు నీ పని చూసుకుంటావా? అర్జెంటు చుచ్చు. పో పో. ఇప్పుడే నాకు ఒక అమ్మాయిలా ఫీలింగ్ కలుగుతోంది. థ్యాంక్స్ టు బొమ్మీస్ నైటీస్. తెరవలేకపోతున్నారు. ఏయ్ మండిపోతుందే. ఎన్ని సంవత్సరాలయ్యింది నిన్ను వెతికి పట్టుకోవడానికి. ఏయ్ ప్రేమదేవి, కళ్ళు మండిపోతున్నాయే. రావి ఎక్కడికి? ఏయ్ రావి ఎక్కడికి? కళ్ళు మండిపోతున్నాయి. నా వల్ల కావట్లేదు. ఎక్కడికి పోయి చచ్చావే? ఏం చేసావే? మండిపోతుంది. ఏయ్ ఎక్కడున్నావే? ప్రేమదేవి ఎక్కడున్నావు? మండుతోంది. అయ్యో మండుతోంది. ఏం చేసావే? అయ్యో ఇల్లంతా కాలిపోతున్నట్టుగా ఉంది. ఏయ్ ఏం చేసావే? ఎక్కడున్నావు? ఏయ్ మండిపోతోంది. ఏం చేస్తున్నావే? వదలు నన్ను. ప్రముఖ టిక్ టాక్ గాయని స్వప్న అతి దారుణంగా శరీరం కరిగిపోయిన స్థితిలో ఇంట్లో శవమై దొరికింది. హత్య చేసిన అమ్మాయిని పోలీసులు వెతుకుతున్నారు. దినేష్, నేను పెళ్లికి నో చెప్పినా టెడీ బేర్ గిఫ్ట్ గా పంపించావంటే దట్స్ యాక్చువల్లీ సో స్వీట్ ఆఫ్ యూ. అది వదిలి నన్ను పెళ్లి చేసుకోనన్నావుగా, నా గిఫ్ట్ నచ్చిందా బేబీ? యా, లోపల రిమోట్ ఉందా? ఉంది. ఆపరేట్ చేయి. హే, టెడీ బేర్ నడుస్తుంది. Hug me, kiss me, hug me, kiss me. Number of boys cheated 3. Deepak, Rob, Mother. साले छोड़ मुझे। स्टॉप। कौन है तू? హాయ్ భయ్యా, నేను అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. దానికేంది? నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని మీరు తనని ఎత్తుకెళ్ళి ఎక్కడైనా దాన్ని అది ఇది చేస్తారని నా మైండ్ లో ఇలా ఇలా అనిపిస్తోంది భయ్యా. సరే, అందుకని నా ముందే ఇంతవరకే చేస్తానని నాకు తెలిసింది అనుకోండి, నేను హ్యాపీ అయిపోతాను. సో ప్లీజ్ డూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్. అరే ఛీ, అసలు ఇంత గలీజ్ అయిపోయింది రారా? నాకు ఒకలాగుంటదిరా నీ ముందు చేయనికి.
ట్రై భయ్యా, సిన్సియర్ గా లవ్ చేశాను భయ్యా, ప్లీజ్ కొంచెం రికమెండ్ చేయండి. ఏంటి రైలు కొత్త కొత్త కనిపెడుతున్నారు? సరిపో, ఓ మూలం నిలబడి చూస్తుంది. భలే భలే. భయ్యా 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 భయ్యా, రేయ్ లిప్ లో మాత్రం కిస్ చేయొద్దు భయ్యా. క్యూ దానికుండే ఐటమ్స్ లో బాగుండేవి లిప్స్ ఒక్కటే. నాకు పెళ్ళైన తర్వాత కిస్ చేయడానికి వెళ్ళినప్పుడు తనకి మీ నోరే గుర్తుకొస్తుంది. అప్పుడు నోరు నోరు కన్ఫ్యూజ్ అయిపోదేటి. అరే భగవాన్, చల్ హట్ మై దిక్కరావు. భయ్యా భయ్యా భయ్యా, అమ్మాయిలకి మెడ కిందే చాలా సెన్సిటివ్. లైట్ గా కిస్ చేసామంటేనే ఆ తర్వాత తనకి పోయి మిమ్మల్ని ఏదైనా చేసేస్తే తప్పైపోద్ది. క్యా భయ్యా? వద్దు. అరే ఎందుకురా దిమాగ్ ఖరాబ్ చేస్తావు? ఏందిరా నీ బాధ? ఏ ఏరియాకు పోయినా కూడా ఏదన్నా ఒకటి చెప్తానే ఉన్నావు. సరే నువ్వే చెప్పురా, ఎక్కడ టచ్ చేస్తే చాలా నచ్చుద్ది? మంచి ఇలకి మొగుడు తప్ప ఎవడు ఎక్కడ నొక్కినా నచ్చదురా నా. అవును, వీడు నిన్ను ఎక్కడ టచ్ చేద్దాం అనుకున్నాడు? చెప్పకు చెప్పకు, చెప్పేసింది. దిస్ బాయ్ దిస్ మ్యాన్ విచ్ ఏరియా? చేస్తుందా? ఏ ఆంటీ, నువ్వేంటి ఇక్కడ? క్లబ్బింగ్. క్లబ్బింగా? నీ వయసు ఎంత? 45. పిల్లలు ఇంట్లో ఇంట్లోనా? తిన్నారా? తెలీదు. నువ్వు తాగావా? 7 బీర్లు. ఆల్ మెన్ ఆఫ్ షిట్. మా నాన్నని కలిపే చెప్తున్నాను. ఏం బేబీ, మీ నాన్నని ఎందుకు తిడుతున్నావు? నువ్వు దమ్ము కొడితే అడగనంటున్నారు, నువ్వు మందు కొడితే తిట్టనంటున్నారు. ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరితో తిరుగుతున్నావు, ఏమి చెప్పనంటున్నావు. పెళ్లి చేసుకోమని డైలీ ఇరిటేట్ చేస్తున్నాడు. ఆయన చెప్పేది కరెక్టే కదా. నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికే కదా నీ శంక నాకుతున్నాను. నీకోసమే టాటూ వేసుకున్నాను, హెయిర్ స్టైల్ మార్చుకున్నాను, రమ్మన్న చోటుకల్లా వచ్చాను, ఐ లవ్ యూ అని హిందీలో చెప్పాను, ఇంకా ఎన్నెన్నో. కుచ్చినాయి, టోటల్ కుచ్చినాయి. పాగలే క్యా? పెళ్లి చేసుకుని ఏం చేస్తాం? సరే, నువ్వు నీ బాయ్ బెస్ట్ గోవాకి వెళ్ళారు కదా? నిజమేనా? ఎప్పుడు నా మీద అనుమానమే నీకు. మేము గోవాకు వెళ్ళిన మాట నిజమే బేబీ. ఒకే రూమ్ లోనే ఉన్నాం, ఒకే బెడ్ లోనే పడుకున్నాం, కానీ ఏమీ చేయలేదు. ఇంతకీ ఏమంటావు? ఒకే రూమ్ లో ఉండి ఒకే బెడ్ లో ఉండి ఏమీ చేయలేదంటావా? నువ్వు ఎప్పుడు మారుతావు బేబీ? మేవెందుకు బేబీ మారాలి? అబ్బాయిలు మీరే మారాలి. అబ్బాయిల్ని చూస్తుంటే జాలేస్తోంది. అమ్మాయిలు మేమేం చెప్పినా మీరది నమ్మక తప్పదు. లాస్ట్ గా అడుగుతున్నాను, మీరిద్దరు తరా లేదా? నేను లాస్ట్ గా చెప్తున్నాను, ఇంటి నుండి బయటకు వెళ్ళిపో. మన నిజమైన ప్రేమని అనుమానించావు కదా, ఐఎమ్ బ్రేకింగ్ అప్ విత్ యూ.
పని చేసావు, ఆ పని ముగించావు.